హాయ్ వ్యూవర్స్, రేపు ఉదయం 11 గంటలకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ముందు రోజే చెప్తున్నా, మరలా చెప్తున్నా, ఈసారి గనక ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో రిజల్ట్ కొంచెం తేడాగా ఉందనో, మేము అనుకున్న రిజల్ట్ రాలేదనో, ఒక్కళ్ళు చనిపోయినా సరే వాళ్ళని పాపం అంటూ నేనుగా ఒక వీడియోగా ఇవ్వను. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ముందుగానే క్రాస్ చెక్ చేసి పెట్టుకోండి. ఏమనంటే మీ పిల్లలు ఏమాత్రం నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళ, మీ పిల్లలు సరిగా చదవటం లేదా, అది మీకు ముందే చెప్పారా, పరీక్ష సరిగా రాలేదని చెప్పి మీకు ముందే చెప్పారా అన్నప్పుడు ఈరోజే పిలిచి, రే అమ్మా రేపు రిజల్ట్ అంట కదా మీది అన్నప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ మీకు తెలిసిపోద్ది, అమ్మ ఎక్స్ప్రెషన్ మీకు తెలిసిపోద్ది. భుజమే చేసి పక్కన కూర్చోబెట్టుకొని రేపు మీ రిజల్ట్ వచ్చింది, నువ్వు అనుకున్నట్టుగా రిజల్ట్ వస్తే సంతోషం, రాలేదనుకో ఏకలవిడే గురు చూసి కొడితే ఒకసారి తప్పిందిరా మరలా కొట్టు, ఏం కాదు. మా నాన్న నాకు చెప్పే మాట ఇది, నేను చెప్తున్నా. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగిరింది, మా లెక్చరర్స్ నమ్మలా. కేవీఎస్ మ్యాథ్స్ ఆయన రామ్మోహన్ గాంధీ ఫిజిక్స్ నమ్మలేదు అసలు. నాకు పోయిందంటే మ్యాథ్స్ ఎగిరింది, కెమిస్ట్రీ ఎగిరింది. 10th వరకు తెలుగు మీడియం, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం, బెబ్బే. అండ్ నాకు మన గతం కూడా చెప్పే కదా, సెల్ఫిష్కి ఆపోజిట్ వర్డ్ రాయమంటే డ్రై ఫిష్ అని రాసినటువంటి గొప్ప ఇంగ్లీష్ మనది. కమింగ్ టు మ్యాథ్స్ థియరమ్స్ నా వల్ల కాదు, క్యాల్కులేటర్ పట్టి చించి ఆరేస్తా. నాది 10th క్లాస్ మ్యాథ్స్ 94. బట్ ఒకదానిలో మాత్రము గుణశ్రేణి, అంకశ్రేణి, హరాత్మక శ్రేణికి సంబంధించేసి ఆ మూడింటి ఈక్వేషన్తో ప్రూవ్ చేయాలి. ఆ దరిద్రం ఏంటంటే థియరం ఫార్మేట్ అది. దాని దగ్గర నాకు 6 మార్కులు ఎగిరిపోయినాయి. అదర్వైజ్ 100 కొట్టేవాడిని. ఈవెన్ అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ పోయింది, థియరిటికల్ పార్ట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ పోయింది, థియరిటికల్ పార్ట్. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ పోయింది, థియరిటికల్ పార్ట్. లక్కీలు ఫైనల్ ఇయర్ అన్నీ క్లియర్ చేసుకున్నా. సో విషయం ఏంటి, ఎంత పెద్ద తోపైనా, తురుమైనా, ఎంత ఎక్స్పర్ట్ అయినా కొన్ని విషయాల్లో వచ్చేసి కాన్సెప్ట్స్ పెట్టలేము. దానివల్ల వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతాం. ఇబ్బంది ఏమిలా, సంతోషంగా మరలా రాసుకుందాం. ఏంటి మరలా చెప్తున్నా, మీ పిల్లలను నోరు దగ్గర ఒక మాట అనొద్దు. వీలైతే వారికి ధైర్యం చెప్పండి, లేదా సంతోషం ఉంచేలా చేయండి. రేపటి రోజు మీ పిల్లల రిజల్ట్కి సంబంధించి దగ్గరుండి మీరే మనం చూసుకుందని చెప్పేసి ఏంటి గవర్నమెంట్ యాప్లో ఉన్నాయి, నార్మల్గా కూడా మీకు డిస్ప్లే అవుతూనే ఉంటాయి. కాబట్టి రేపు ఉదయం 11 గంటల తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయి. కాబట్టి ఏపీలో పిల్లలతో పాటు పెద్దలు కలగలిపి అవి చూసుకోండి. అరే పిల్లకాయలు మీ దండం పెడుతున్నారా, అండ్ అమ్మాయిలు ప్లీజ్ అమ్మ మీ ఫ్రెండ్స్ని దయచేసి తక్కువ మార్కులు వచ్చినాయనో, మీకు ఎక్కువ మార్కులు వచ్చని చెప్పేసి బడాయి పడుతూ హడావుడి చేస్తూ దయచేసి చేయకండి ప్లీజ్. మన ఫ్రెండ్స్ వాళ్ళు బాధపడుతుంటే మనం సంతోషపడదామని చెప్పండి. మీకు హ్యాపీగా మంచి మార్కులు వచ్చేది, హ్యాపీగా ఉండండి. బాధపడుతున్న దగ్గరికి ఇంకా అంత బాధపడితే పెట్టదు. తల్లిదండ్రులు మరలా చెప్తున్నా ప్లీజ్, రేపు మీ పిల్లలు ఒక ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా హ్యాపీగా వారికి నచ్చిన సినిమాకి తీసుకెళ్ళండి, లేదా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇప్పించండి, లేదా మీరే చేసి పెట్టండి. టెంపుల్కి వెళ్ళండి, చర్చ్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, మీకు ఏది కావాలంటే అది మీ ప్లేస్. ఈ వీడియో ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే మరలా చెప్తున్నా, క్యాటలిస్ట్ డివోషన్ ఛానల్లో మరీ ఇస్తున్నాయి ఇది. ఎందుకంటే ఫ్యామిలీ, దైవం, ప్రకృతి ఇదంతా కలిస్తేనే మనం. ఓకేనా? ప్లీజే రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ చూసుకున్న తర్వాత పిచ్చి పనులు ఏమీ చేయదు, కూల్గా ఉండండి. ఈ ముందే ఓరయ్యా మొన్న చూశాను నాయన, హైదరాబాద్లో నాగోల్లోనే ఎక్కడ పాపం అమాయకుడు పరీక్ష సరిగా రాయలేదనో, లేదన్నప్పుడు రేపు ర్యాంక్ ఏదో తేడా వచ్చిందని పాపం అన్యాయంగా చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని. అది చూసాక నాకు అనిపించింది, వీడియో కూడా నాకు ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇలా ఉంటున్నారు పిల్లలని. అడల్సెన్స్ అని చెప్పి సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, ఆల్రెడీ చూస్తున్నా. 3 ఎపిసోడ్లు ఏమైనా, ఇంకా 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నేను వీడియో ఇస్తాను. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోతాయి. మన విద్యా వ్యవస్థ ఎంత ప్రమాదం ఉందో నాకు అర్థమవుతా ఉంది. చేతులారా ఫారిన్ ఎడ్యుకేషన్ మన మీద రుద్దుతూ మన విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి మన సమాజం ఈరోజు ఎంత దరిద్రంగా ఉండడానికి కారణం కూడా అదే. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే మీకు అర్థమైంది కదా. రేపు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల్ని ఏమీ అనొద్దు, చక్కగా కూల్గా ఇంకోసారి రాసుకోమని చెప్పండి. ఒకవేళ ఫెయిల్ అయితే, పాస్ అయితే వచ్చిన వాడితో సంతోషంగా నెక్స్ట్ హ్యాపీగా ముందు మీరు అనుకునే వేళ బెస్ట్ రిజల్ట్ వచ్చిన సంతోషం. ఓకేనా? అది